కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అఫెన్సివ్ మోడ్లో ఉండేలా ఎల్పీ పక్కా ప్లాన్. అన్ని అంశాల్లో గత సర్కార్ వైఫల్యపై దృష్టి. బీఆర్ఎస్ నిరసనలు ఆందోళనలకు కౌంటర్. అప్రమత్తమైన స్పీకర్ ఆఫీస్, మార్షల్స్ రెడీ. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు అధికార విపక్షాల సభ్యులు శస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నారు. ఒకరిపై మరొకరు విమర్శలు చేయడానికి సబ్జెక్టుల వారీగా అంశాలని క్రోడీకరిస్తున్నారు. గవర్నర్ ప్రసంగిస్తున్న సమయంలోనే తీవ్రస్థాయిలో విరుచుకుపడిన బీఆర్ఎస్ బీజేపీ ఎమ్మెల్యేలు ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై, అంటే ఇవాళ రెండు రోజుల పాటు జరిగే చర్చలో ఘాటుగా విమర్శించడానికి సిద్ధమవుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి హనీమూన్ కాలం ముగియడంతో ఇక ఉపేక్షించొద్దనే ధోరణి బీఆర్ఎస్ బీజేపీ సభ్యుల్లో ఉన్నట్టు తెలుస్తుంది. సో హనీమూన్ కాలం అంటే ఏడాది 15 నెలలు అయింది కాబట్టి ఇక చలికాలం అయిపోయింది, మళ్ళీ ఎండాకాలం వచ్చింది కాబట్టి మీకు ఇచ్చిన టైము చాలా ఎక్కువ, మీకు ఇచ్చిన టైము చాలా పర్ఫెక్ట్గా ఇచ్చినాం కాబట్టి ఇక టైం ఇచ్చేది లేదు. ఇక రఫ్ ఆడించుడే, ఎక్కడికక్కడ ఎండగట్టుడు అనేది బీజేపీ బీఆర్ఎస్ కాన్సెప్టు. బట్ ఇరు పార్టీలు అంటే బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, సిపిఐ, ఎంఐఎం అన్ని పార్టీలు కూడా. సో ఇవాళ రెండవ రోజు తీర్మాన సభ ఉంటుంది. నిన్న ప్రసంగము, ఇవాళ తీర్మానము. ఈ తీర్మాన సభలో మరి ఎట్లా మాట్లాడాలి, ఏ సబ్జెక్టు మాట్లాడాలి, ఎక్కడ ఇరకాట పెట్టాలి, ఎక్కడ ఎండగట్టాలి, ఎక్కడ అధికార పార్టీని తొక్కి పట్టాలనేటువంటి అంశాలు ఎత్తుకు పై ఎత్తులు ఇక ఒక గేమ్ లాగా, ఇవాళ ఒక వార్ లాగా, ఒక మినీ యుద్ధం లెక్క ఇలా అసెంబ్లీలో జరగబోతున్నది. సో కేసీఆర్ కూడా ఎలా వస్తాడు అనేటువంటి నమ్మకాన్ని చాలామంది పెట్టుకుని మన పోల్లో కూడా కొడతా ఉన్నారు, ఓట్లు గుద్దుతూ ఉన్నారు కేసీఆర్. కాబట్టి కేసీఆర్ రావాలని కోరుకుంటున్నా ఉన్నాం, మనం కూడా ఇద్దరు ఎదురుపడాలని కోరుకుంటున్నాము. ఒకరినొకరు ఇట్లా చూసుకొని మాట్లాడితే ఎట్లుంటుంది, నిప్పు బగ్గుమని మండుతుందా లేకపోతే సలబడుతుందా అనేది మేము కూడా వెహికల్తో వెయిట్ చేస్తూ ఉన్నాం. కాబట్టి సో ఇలా ఎవరికి వాళ్ళు మాత్రం డిఫరెంట్ రోల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అఫెన్స్ మోడ్లో ఇక ఎల్పీ నిన్న పక్కా ప్లాన్ చేసిందట. ఇటు బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఆందోళన చేయాలన్నా, కౌంటర్ చేయాలన్నా, ఏం చేయాలన్నా కూడా మనం సిద్ధంగా ఉండాలి. ఒక్కరి ముందుకు పోగానే అందరం వెళ్ళిపోవాలనేటువంటి కాన్సెప్ట్లో ఉన్నారట. సో అన్ని వ్యూహాలని వాళ్ళు రచించుకొని అన్ని రకాలుగా వాళ్ళు ప్లాన్ చేసుకొని అసెంబ్లీకి వాళ్ళ రాబోతున్నారని తెలుస్తూ ఉంది. కాబట్టి సో స్పీకర్ దగ్గర కూడా మార్షల్స్ని బలంగా పెట్టిరు. ఎట్టి పరిస్థితుల్లో స్పీకర్ దగ్గర పోవుడు, కాయిదాలు ఎగిరేసుడు, చిల్లర మల్లర చేస్తే సహించలేదు, సస్పెండ్ చేయడమా, సభ నుంచి బయటకు పంపించడం అనేది గట్టి ప్లాన్లతోటే ఉన్నట్టు తెలుస్తుంది. సో చూద్దాం ఇవాళ ఏం జరుగుతుంది, ఏం కథ అనేది. ఏమైనా దిశాలు ఏమన్నాయా, దిశాల కూడా